హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మరో 10 నిమిషాల్లో మోడీ గారి పీఎం మోడీ గారి మేనిఫెస్టో విడుదలండి. రైతులకు, మహిళలకు అయితే వరాలు. ఆ వివరాలు అసలు ఆ మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతున్నాయి, అలా మేనిఫెస్టో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, సో ఏమేమి అంశాలు కవర్ అవుతున్నాయి అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూస్తారు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక మనం వివరాలు చూసుకున్నట్లయితే మేనిఫెస్టో విడుదలండి. సో భారతీయ జనతా పార్టీ బీజేపీ నేడే మేనిఫెస్టో విడుదల. సంకల్ప పత్రం పేరుతో విడుదలకు పార్టీ సిద్ధం. సంకల్ప పత్రం అండి, దీనికి ఒక పేరు అయితే మేనిఫెస్టో పేరు. వరుసగా మూడోసారి దేశ పాలన పగ్గాలు చేపట్టాలని అయితే ఉవ్విళ్ళూరుతున్న భాజపా బీజేపీ సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప పత్రం అనే పేరుతో అయితే ఆదివారం తమ మేనిఫెస్టోను విడుదల చేయనుందండి. అంటే ఇవాళ సో ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్ తదితరులు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దాన్ని ఆవిష్కరించనున్నారు. సో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు ఆదివారం కావడం గమనార్హం. సో మోడీ గ్యారంటీ 2047 నాటికైతే వికసిత భారత్ అనే ఇతివృత్తంలో అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా అయితే బీజేపీ తన మేనిఫెస్టోని అయితే రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయండి. సో ఎన్నికల ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ ఎన్నికల ప్రణాళిక తయారీ కోసం అయితే రాజ్నాథ్ నేతృత్వంలో మొత్తం 27 మంది సభ్యులతో కమలదళం ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేసిందండి. ప్రజల నుంచి వచ్చిన దాదాపు 15 లక్షల సూచనలు అయితే పరిశీలించి ఏవైతే ఇన్పుట్స్ తీసుకొని ప్రజల నుంచి, పీపుల్స్ నుంచి మేనిఫెస్టోకు ఆ కమిటీ రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలే తెలిపాయి. సో ఇకపోతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి ఇవేవైతే ఉన్నాయో తమ సైద్ధాంతిక హామీలను బీజేపీ సర్కార్ ఇప్పటికే నెరవేర్చిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ సాంస్కృతిక హిందూ కోణాల్లో చూసినట్లయితే ఎటువంటి హామీలు ముందస్తున్నదైతే సర్వత్రా ఆసక్తి అయితే రేకెత్తిస్తుందండి. సో కాబట్టి మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, యువత శ్రేయస్సు, మహిళలు, పేదలు, రైతులే దేశ శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా అయితే ఈ బీజేపీ మేనిఫెస్టో అయితే ఉండనుంది. సో దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు మరియు రైతులు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని పథకాలు అయితేనేమి వీటినన్నిటిని కూడా వీరైతే మేనిఫెస్టోలో తీసుకుని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఏ క్షణమైన మేనిఫెస్టో అయితే రిలీజ్ కావచ్చు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సో ఈ విధంగా అయితే మేనిఫెస్టో రిలీజ్ చేయాలని అయితే మోడీ గారు నిర్ణయించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సపోర్ట్ మీ.